అసలా రథసారథి రథాన్ని తీసుకువెళ్ళిపోతుంటే, ఆ దుర్యోధనుడు వెనక్కి తిరిగి చూస్తుంటే, ఆ భీముడు చేస్తున్న బీభత్సాన్ని చూసి గుండెల్లో భయపడిన వాడై, తన తమ్ముళ్ళనలా ఊచకోత తన కళ్ళ ముందు కోస్తుంటే, అసలు ఏమి చెయ్యాలో అర్థం కాకుండా దుర్యోధనుడు కళ్ళ వెంట నీళ్లు వచ్చేశాయి. ఎప్పుడైతే ఇంకా భీమసేనుడు ఇంత ఉగ్రరూపంతో యుద్ధం చేస్తున్నాడో, ఆ దుర్యోధనుడు అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చిందో ఆ రథసారథి, ఏమీ అర్థం కాని వాడై అసలు అయోమయంగా కళ్ళమ్మట నీళ్లతో ఇంకా ఎవరిని అడగాలో కూడా అర్థం కాకపోతే ఆ దయనీయ పరిస్థితిని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. నీ ఒక్కొక్క కొడుకు చనిపోతున్నాడు రా, పొద్దున 7 చంపితే సాయంత్రం 15 మందిని చంపాడంటే ఇంకా ధృతరాష్ట్రుడు తల పట్టుకొని సంజయుడితో చిలక్కి చెప్పినట్టు చెప్పింది గాంధారి. ఉద్యోగ పర్వంలో శ్రీకృష్ణ పరమాత్మ వస్తే వద్దు నాయనా, వీళ్లతో మనకి యుద్ధం వద్దని. ఆ ఒక్క దుర్యోధనుణ్ణి నేను కన్నందుకు 99 మంది నా కొడుకులని అగ్నికి తమెదలని ఆహుతిచ్చినట్టుగా ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఆ సంజయుడు చెప్తుంటే ధృతరాష్ట్రుడు కన్నీరు పర్యంతమయ్యాడు. ధృతరాష్ట్రుడు కళ్ళల్లోంచి నీళ్ళొచ్చాయి. దానికి సంజయుడు అంటున్నాడు, ఆ ఒక్క రోజు ద్రౌపది కళ్ళల్లో నీళ్లు వచ్చి ఈ భూమికి తగిలిందో ఆ రోజే నీ కొడుకుల పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంటది అని చెప్పి సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రుడితో. నేను, విదురుడు, భీష్ముడు, ద్రోణాచార్యుడు ఎన్నిసార్లు చెప్పాము ధృతరాష్ట్ర, ఎప్పుడైనా విన్నావయ్యా? చూడు ఊచ కోత కోసేస్తున్నాడయ్యా భీముడంటే. ఇక ఆ ద్రోణాచార్యుడు కింద పడిపోవటం, ఆ రారాజైన దుర్యోధనుడు అక్కడి నుంచి వెళ్ళిపోవటం చూచి ఈ కొడుకు తండ్రి చేస్తున్న బీభత్సాన్ని ఇవాళ ఎలా అయినా ఎదుర్కొందామని అశ్వత్థామ ట్రిగర్ అయ్యి ఇమీడియట్లీ ఒక కొత్త రథంతో ఉత్తేజంతో ఎవరు ఉన్నా లేకపోయినా ఇవాళ నేను ఖచ్చితంగా ఘటోత్కచుణ్ణి సంహరిస్తానని చెప్పి ఆ విశేషంగా ఉండే కొందరు సైనికులను ఆ ఎడమవైపు కుడివైపు నిలుపుకొని అశ్వత్థామ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి ఆ భీముడిని నిగ్రహించి భీకరమైన వానవృష్టి భీముడి వైపు కురిపించేస్తున్నాడు.